హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు ఏందప్ప మ్యాటర్ అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక మామిడికాయ చెట్టు అయితే ఉంది. అది మేము చాలా చిన్న వయసు నుంచి అయితే చూస్తున్నాం అనమాట. సో చెట్లు చాలా వరకు మామిడికాయలు అయితే ఎక్కువగా అయితే కాస్తున్నాయి. దాన్ని పట్టించుకున్నాడు ఎవరు లేరనమాట. అదే ఈ చెట్టు అనమాట. సో ఇక్కడ పీక్ కన్నా కూడా ఎవరు తిట్టేవాళ్ళు కానీ ఎవరు అడిగేవాళ్ళు అయితే లేరు. ఎందుకంటే ఇది రోడ్లో అయితే పెరిగింది చెట్టు. అలాగే ఇక్కడ ఇంకా మిద్దిపైనకి అయితే వెళ్ళిపోదాము. అక్కడైతే ఈజీగా అయితే చేతిలోనే పీక్కొనొచ్చు అనమాట. పెద్దగా కష్టపడే అవసరం అయితే ఏం లేదు. అలాగే ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్న వయసులో నేను దొంగతనానికి వెళ్ళి తోటలో అక్కడ తోటమాలితో దొరికి వాళ్ళు నన్ను పెట్టి కొట్టి ఊర్లో పంచాయతీ పెట్టి మా అమ్మ నాన్న వాళ్ళ పరువు తీసి చాలా అయితే జరిగాయి మా చిన్న వయసులో. ఇప్పుడు చూడండి, ఇంత దగ్గరలో ఉన్నా కూడా ఆ ఫీల్ అయితే వస్తలేదనమాట. ఇప్పుడు చూసారా, చాలా దగ్గరలో అయితే మామిడికాయ చెట్లు ఉన్నాయి. చూసా మామిడికాయ చెట్లు చేతులకే వచ్చేస్తాం అనమాట. పెద్దగా ఎవరు అడిగేవాళ్ళు లేరు, పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మా ఫ్రెండ్ ఒకటి కాయ అయితే పీక్కున్నాడు అనమాట. ఒకటి కిందికి అయితే పడిపోయింది. అక్కడ ఒక అవ్వ అయితే వాకింగ్ అయితే చేస్తూ ఉంది. పడితే మా కథ అంతే కనుక. మా ఫ్రెండ్ ఒకటైతే పీకాడు వాళ్ళ చెల్లెల కోసమని, వాళ్ళ చెల్లికి అయితే ఇచ్చేసాడనమాట. అలాగే ఇంకోటి పీకడానికి అయితే వెళ్ళాడు అనమాట. సో ఎక్కువ చీమలు అయితే ఉన్న చెట్లో మా ఫ్రెండ్ చేతంతా ఎక్కించుకున్నాడు. అవి భరతనాట్యం ఆడుతున్నాడు అనమాట. సో అలాగే ఎక్కువ చీమలు అయితే ఉన్నా కానీ ఇక్కడ మీడియం సైజు కాయలు కూడా ఉన్నవి. ఏమీ అంతగా పెద్దగా కూడా లేవు. మీడియం సైజు మనం తినగలవచ్చు అనుకుంటా. ఆ సైజు మామిడికాయలు అయితే ఉన్నమాట. అలాగే నేను ఒకటి పీకడానికి అయితే ట్రై చేశాను. కాలు వచ్చి చాలా స్లిప్ అయితే అవుతుంది, ఏమో కిందికి పడేది అట్లా ఫీల్ అయితే వస్తుంది. సో నేనైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉన్నాను. సో ఎలా అంతగా నాకు ఎలా తేడా కొడతా ఉంది, దానికి వద్దు, మనకి అంత రిస్క్ అయితే వద్దు అనిపించి అలా ఇక్కడ రెండు మా మీడియం కాయలు ఉంటే దాన్ని అయితే రెండు పీకడానికి అయితే పీకుతున్నాను అనమాట. చూసారా, రెండు మీడియం కాయలు అయితే ఉన్నాయి. ఇవి సరిపోతాం అనుకుంటా మనకి తినడానికి. సో అలాగే మా ఫ్రెండ్కి చెప్పి ఒక ఫోజ్ ఇస్తాను, ఒక ఫోటో అయితే పెట్టరా అన్నాను. సో వాడైతే ఫోటో అయితే పెట్టాడు. అలాగే రెండు కాయలు అయితే నేను పీక్కొని మనము ఉప్పు కారం అయితే పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో అనేసి. చాలా రోజులు అయితే అయింది ఇలా చేసి. మన ఊర్లో అయితే ఇలా చాలా చేసేవాళ్ళం. బెంగళూరులో సిటీ లైఫ్ అందరూ బిజీనే. సో మా ఫ్రెండ్ 5 మామిడికాయలు అయితే పీకాడు. అలాగే కొంచెం ఉప్పు కారం అయితే రెడీ అయితే చేశాడు అనమాట. అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్ దాన్ని తినేసి ఎలా ఉందో చెప్పబడుతున్నాడు. మా మామిడికాయ అయితే కడుగుతా ఉన్నాడు. అలాగే కట్ చేసి ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంది, అది పుల్లుగా ఉందా ఎలా ఉంది చూసి చెప్పబోతున్నాడు అనమాట. మా ఫ్రెండ్ చాలా మిక్సింగ్ అయితే కొడతా ఉన్నాడు, ఉప్పు కారము ధనియాల పొడి అంతా వేసేసి. అలాగే బాగా ఇట్లా అద్దేసి నాకైతే చూస్తుంటే నోరైతే ఊరిపోతూ ఉంది. అడుగు చూద్దాం ఎలా ఉంది పులుపు అనేసి. చూస్తే పులుపు ఏం లేదు, బాగుంది అని చెప్తున్నాడు అనమాట. నేను ట్రై చేసా, పులుపు అయితే ఏం లేదు, చాలా నార్మల్గా అయితే ఉంది. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.